హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. జూలై థర్డ్ వీక్‌లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ మరియు థియేట్రికల్ మూవీ గురించి అయితే చూద్దాం. ముందుగా ఓటీటీ మూవీ అయితే తెలుగులో శేఖర్ కమల మరియు ధనుష్ కాంబోలో వచ్చిన 'కుబేరా' మూవీ అయితే జూలై 18న అయితే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా వచ్చేసి 'భైరవ' మూవీ. ఈ సినిమా వచ్చేసి జూలై 18న జీ ఫైవ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక తమిళ్ మూవీ చూసుకుంటే 'సట్టము నీతియు' అనే ఒక వెబ్ సీరీస్ అయితే జూలై 18న జీ ఫైవ్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'చెన్నై సిటీ గ్యాంగ్స్టర్'. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఆల్రెడీ స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'పడై తలవం' జూలై 18న 10థ్ కోటాలో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక 'మణిదర్గల్' అనే మూవీ అయితే జూలై 17న ఆహా తమిళ్‌లో అయితే సినిమా స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక తమిళ్‌లో లేటెస్ట్‌గా వచ్చిన బ్లాక్ బస్టర్ 'మార్గాన్' అయితే జూలై 25న అయితే అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'డీఎన్ఏ'. ఈ సినిమా కూడా జూలై 25న జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక హిందీ సినిమా చూసుకుంటే సంజయ్ దత్ నటించిన 'ద భూత్‌ని' అనే మూవీ అయితే జూలై 18న జీ ఫైవ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి హిందీ, తెలుగుతో తమిళ్‌లో స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక రెండోది చూసుకుంటే 'స్పెషల్ ఊప్స్' అనే ఒక వెబ్ సీరీస్ అయితే జూలై 18న జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'మండాలా మర్డర్స్' అనే ఒక మూవీ అయితే 25థ్ జులైలో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇది వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటే 'ట్రైన్ విత్ బలూన్ బాయ్' అనే మూవీ అయితే జూలై 15న నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'హౌ టు ట్రైన్ డ్రాగన్' అనే మూవీ అయితే జూలై 15న అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'ద సమ్మర్ ఐ టర్న్డ్ ప్రిటీ' అనే మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లో జూలై 16థ్ అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక నాలుగో సినిమా చూసుకుంటే 'ఆమీ బ్రాడ్లీ ఈజ్ మిస్సింగ్' అనే మూవీ అయితే జూలై 16థ్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఐదో సినిమా చూసుకుంటే 'అన్‌టేమ్డ్' అనే మూవీ అయితే జూలై 17థ్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఆరో సినిమా చూసుకుంటే 'అంబేద్కర్' అనే మూవీ అయితే జూలై 17థ్ డిస్నీ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. లేదంటే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక 'రీమ్యాచ్' అనే ఒక మూవీ అయితే జూలై 18థ్ 'లయన్ గెట్స్ ప్లే' అనే స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక 'స్టార్ టెక్' అనే మూవీ అయితే జూలై 18థ్ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి 4 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక తొమ్మిదో సినిమా వచ్చేసి 'వాల్ టు వాల్' అనే మూవీ అయితే జూలై 18థ్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక పదో సినిమా వచ్చేసి 'బల్లారేరియా'. ఈ సినిమా వచ్చేసి జూలై 22న అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక 11 సినిమా వచ్చేసి 'ట్రిగ్గర్'. ఈ సినిమా వచ్చేసి జూలై 25న అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక 11ది 'లియాన్' అనే ఒక మూవీ అయితే 31 జులైలో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇదే ఈ వారం రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీ లిస్ట్. ఇక థియేట్రికల్ మూవీస్ లిస్ట్ చూసుకుంటే జూలై 18న 'కిరీటి' మరియు 'శ్రీలీల' నటించిన 'జూనియర్స్' మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. ఇక 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఫేమ్ ప్రవీణ డైరెక్షన్‌లో వస్తున్న 'కొత్త పులిలో ఒకప్పుడు' మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'ఎక్క'. ఇక నాలుగో సినిమా చూసుకుంటే 'పోలీస్ వారి హెచ్చరిక'. ఇక ఐదో సినిమా చూసుకుంటే 'మిస్టర్ రెడ్డి' అనే 3 లో బడ్జెట్ మూవీస్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇక తమిళ్‌లో చూసుకుంటే దాదాపు 11 లో బడ్జెట్ మూవీస్ అయితే రిలీజ్ కాబోతుంది. దాంట్లో కొద్దో గొప్ప పేరున్న మూవీలైతే 'జన్మ నక్షత్రం', 'బన్ బటర్ జామ్', 'ట్రెండింగ్', 'నాడై నమదే', 'యాదుం అరియాన్'. ఇంకా కొన్ని లో బడ్జెట్ మూవీస్ అయితే 'టైటానిక్', 'కలం', 'పురిందెదు', 'గివి', 'సెంట్రల్', 'అరేంజ్య' ఇవే ఈ వారం రిలీజ్ కాబోతున్న మూవీస్. ఇక హిందీలో చూసుకుంటే సోనాక్షి సిన్హా నటించిన 'నిఖితా రాయ్'. రెండో సినిమా వచ్చేసి అనుపమ్ ఖేర్ నటిస్తున్న 'ద తన్వి ద గ్రేట్'. ఇక మూడో సినిమా వచ్చేసి 'మడబా'. నాలుగో సినిమా వచ్చేసి 'సెయింట్ తుకారాం'. ఇక ఐదో సినిమా మోహిత్ సూరి డైరెక్షన్‌లో వస్తున్న 'సయ్యారా'. ఇవే ఈ వారం రిలీజ్ కాబోతున్న హిందీ మూవీస్. ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటే యానిమేషన్ మూవీ 'స్మర్ఫ్' జూలై 18న రిలీజ్ కాబోతుంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్' అనే మూవీ అయితే జూలై 18న రిలీజ్ కాబోతుంది. ఇవే ఈ వారం రిలీజ్ కాబోతున్న ఓటీటీ మరియు థియేట్రికల్ మూవీస్. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.